ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదనమ్మ మరొకసారి దేవుని సన్నిధిలో మనం అందరము ఈ విధముగా కూడుకొని ఈ యొక్క శ్రమల ధ్యాన కూటములలో భాగముగా దైవ సందేశాన్ని మనందరము కూడా ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు మన సంఘ కార్యదర్శి గారు శ్రీ పి జార్జ్ అభినేశ్వరి గారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటి మరి అప్పల స్వామి గారు, లక్ష్మమ్మ గారు, వారి యొక్క కుమారుడు మధు, వారి యొక్క కుటుంబము, అదేవిధంగా గణపతి వారి యొక్క కుటుంబాన్ని, అలాగే ఆఖరి కుమారుడు చిన్నారావు వారి యొక్క కుటుంబాన్ని కూడా వారి మనవలని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. మరి ఈ కూటమిలో మరి ఆమె చెప్పినటువంటి సాక్ష్యము గత దినాలలో చాలా తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ దేవుడు ఎంతగానో ఆ బిడ్డని లేవనెత్తడం మన అందరం కూడా ప్రత్యక్షముగా చూసాం. దేవుని యొక్క కార్యము ఆ విధముగా ఉంటుందని ఆ బిడ్డ యొక్క సాక్ష్యము ద్వారా మన అందరం కూడా గ్రహించాము. ఈ దినాన్ని వాక్యంలోనికి వెళ్లే ముందు ఒకసారి తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మహాకృప గల దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము చదవబడినటువంటి వాక్య భాగం నుంచి మా అందరితో మాతో మాట్లాడమని, మీ పరిశుద్ధాత్మతోడు దేవా నాకు దయచేయమని, మీ ఆత్మ నడిపింపు దయచేయమని, కేవలము మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు తన ప్రజలకు, పాపులకు స్నేహితుడిగా ఉన్నందుకు నిందల పాలవుతున్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు నిందల పాలవుతున్నారు అని అంటే, పరిసయ్యులు వారి చేత నిందలు పడుతున్నారు. శాస్త్రులు, పరిసయ్యులందరూ కూడా యేసుక్రీస్తును నిందిస్తున్నారు. ఎందుకు నిందిస్తున్నారు అని అంటే, పాపులకు ప్రజలకు చేరువుగా ఉంటున్నారని నిందల పాలవుతున్నారు. యేసుక్రీస్తుని ఎందుకు నిందిస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు యొక్క మాటలకు ప్రభావితులై పశ్చాత్తాపడి వారు జీవితాలని మార్చుకుంటున్నందుకు యేసుక్రీస్తుని నిందిస్తున్నారు. ఆ విధముగా నిందల పాలవుతున్నారు. వారితో ప్రతి ఒక్క సాధారణమైనటువంటి వారితో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్నందుకు ఆయన నిందల పాలవుతున్నారు. యేసుక్రీస్తు మాటలు విని ఆ మాటల ద్వారా వారి జీవితాల్ని దిద్దుబాటు క్రమంలోనికి తీసుకుని వచ్చి వారి జీవితాల్ని మార్చుకుంటున్నందుకు యేసుక్రీస్తు నిందల పాలవుతున్నారు. ఇదినాన్న ఆ క్రమంలో ఉంటుండగా ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. గొప్పలు చెప్పుకోవడానికి బహుశా ఆహ్వానించవచ్చు, లేదా యేసుక్రీస్తు మీద ఎంతో కొంత ప్రేమ కలిగి ఉండి యేసుక్రీస్తుని ఆహ్వానించి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆ పరిసయ్యుడు యేసుక్రీస్తుని వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తుని పూర్తిగా నమ్మలేదు, అనగా ప్రవక్తగా గుర్తించలేదు. ఇతడు ప్రవక్త అయిన ఎడలా అని మరొక సందర్భంలో అందుకనే చూస్తాం. యేసుక్రీస్తు మీద గొప్ప దైవజనుడిగా, దేవుని కుమారుడిగా, ప్రవక్తగా గుర్తించకపోయినప్పటికీ ఈ పరిసయ్యుడు తన గృహంలోనికి భోజనానికి ఆహ్వానించడం కొద్దిగా విశేషమే. అయితే ఇవన్నీ కూడా తెలిసి కూడా యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వెళ్ళారు. అయితే యేసుక్రీస్తు ఆ పరిసయ్యుడి ఇంటిలో భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడకు ఒక స్త్రీ వచ్చింది. ఆమె అన్యురాలు, పాపాత్మురాలు, ఒక మాటలో చెప్పాలంటే వేశ్య. ఇటువంటి జీవితం కలిగినటువంటి పాపాత్మురాలు, అన్యురాలు అని పిలువబడుతూ వేశ్యగా గుర్తింపబడినటువంటి ఈమె తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పరిసయ్య ఇంటిలో యేసుక్రీస్తు ఉన్నారని గ్రహించి తెలుసుకొని అక్కడికి రావడము జరిగింది.
యేసుక్రీస్తు యొక్క బోధల ద్వారా తన జీవితాన్ని మార్చుకుంది. ఆయన బోధలకు ప్రభావితురాలై తన పాపము తనకి వెలుగు పుట్టించి, అయ్యో నేను ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానా, ఇటువంటి జీవితంలో నేను ఉంటుండగా నా యొక్క అంతిమ యాత్ర చివరిగా నా యొక్క గమ్యం ఎంత భయంకరమైనదా అని యేసుక్రీస్తు బోధల ద్వారా ఎంతగానో బాధపడి తన యొక్క జీవితాన్ని మార్చుకుంది. యేసుక్రీస్తుని తన జీవితంలోనికి ఆహ్వానించినటువంటి ఈ యొక్క స్త్రీ, ఈ అన్యురాలు, దేవుడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి మేలులకు ప్రతిఫలముగా కృతజ్ఞత కలిగి ఉండి యేసుక్రీస్తు ఉన్నటువంటి పరిసయ్యుల ఇంట్లో ఉంటుండగా అక్కడికి వచ్చింది. ఏమి చేయాలో తనకు తెలియలేదు, ఎలాగ తన కృతజ్ఞతలు తెలియజేయాలో తెలియలేదు. ఆయన పాదాలు కడగాలని, ఆయన పాదాలకి ఆ యొక్క స్వీట్ ఆయింట్మెంట్ లాంటి అత్తరును పూయాలని ఎంతో ఆశతో ఈ పరిసయ్యుడి ఇంటికి ఆ యొక్క స్త్రీ రావడం మనం చూస్తున్నాం. ఆనాటి ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, భోజనానికి కూర్చున్నప్పుడు కాళ్ళు వెనుకకు పెట్టుకొని కూర్చుంటారు. అనగా మనం మటం వేసుకొని కాకుండా 2 కాళ్ళు పండగ కూర్చున్నట్టుగా అలాగే వెనుకకు ఆ విధముగా పెట్టుకొని కూర్చోవడం అన్నది అలవాటు, ఆచారము కూడా ఆనాటి కాలంలో. ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అలాగ కూర్చున్నటువంటి యేసుక్రీస్తు వెనుకకు ఆయన పాదాల దగ్గరికి ఆ స్త్రీ వచ్చింది. అందుకని ఆయన వెనుకకు ఎందుకు వచ్చిందనంటే, ఆయన ముఖంలోనికి చూసేటటువంటి ధైర్యము చాలక, అయ్యో నా జీవితం ఎంత భయంకరమైనదే, ఒక దైవజనుడి యొక్క ముఖంలోనికి లేదా ఆయన యొక్క ఎదురుగా నేను నిలబడమా అని తనని తాను తగ్గించుకొని యేసుక్రీస్తు వైపు ముఖం వైపు రాలేక ఆయన కాళ్ళ వైపు వెనకాతలే ఉండి తన యొక్క పాప భారముతోటి, ఎంతో భారముతోటి, హృదయంలో ఉన్నటువంటి భారం అంతటితోటి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గరికి వచ్చింది. ఆమె తీవ్రమైనటువంటి అవమానంలో ఉంది. యేసు వెనుక నుంచి అలాగే ఉండి తీవ్రముగా కన్నీటి ధారలుగా ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుస్తున్నందుకు గల కారణం ఏంటంటే, తన జీవితాన్ని తనకి గుర్తు చేసుకున్నప్పుడు, అయ్యో నా యొక్క జీవితము ఇటువంటిదా, నా జీవితాన్ని చూసి అందరూ ఇలాగా అసహించుకుంటున్నారా, ఇటువంటిదేనా నా జీవితము, నా గమ్యం ఏమైపోతుంది ఇలాగే కానీ నేను కొనసాగితే, నాకు దారికు నాకున్నటువంటి సంతోషము ఏ విధంగా నేను పొందుకోవాలని ఆలోచిస్తూ ఆమె కళ్ళు పాపము బయటికి పోయేటటువంటి ఒక ద్వారములాగా ఆ కన్నీటి ద్వారా ఆమె విలవిలా ఏడుస్తూ ఉంది. దుఃఖముతో కుంగిపోయి ఏడుస్తుంది. ఒకప్పుడు అదే కన్నీటిని కాస్మోటిక్స్ తో కవర్ చేసుకునేటటువంటి ఆమె ఆ కన్నీటితోటి ఆమె ఇక దాచుకోలేక అవన్నీ కూడా ముఖముకు ఉండేటటువంటి రంగులు, ఆ ముఖానికి ఉండేటటువంటి ఆ యొక్క పూతలన్నీ కూడా పోయేంతగా ఏడుస్తూ, ఒకప్పుడు తన యొక్క జటలు అల్లికలు వేసుకొని ఆకర్షణీయంగా ఆకర్షించుకోవడానికి వేసుకున్నటువంటి ఆ యొక్క జడలను అన్ని కూడా పూర్తిగా విప్పివేసి తన జుట్టుని పూర్తిగా విరజింపుకొని కన్నీటితోటి ఏడుస్తూ, ఎటువంటి అలంకారాలు కూడా లేకుండా న్యాచురల్గా తాను వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతుంది. నిజమైనటువంటి పశ్చాత్తాపం వస్తే ఎవరికి కూడా కన్నీరు ఆగదు. నిజమైనటువంటి పశ్చాత్తాపానికి కన్నీరు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒకప్పుడు ఆకర్షించుకోవడానికి రకరకాల విధముగా అలంకరించుకునేటటువంటి తాను వాటన్నిటినీ కూడా చూసి తన మీద తనకే, తన జీవితం మీద, తన యొక్క అలంకారాల మీద తనకే అసహ్యము రోత పుట్టుకొని వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, అయ్యో నేను ఇంత భయంకరంగా నేను జీవించానా, అయ్యో నన్ను అలాగే నాకు సంతోషమని యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చింది. తన పాప జీవితాన్ని బట్టి విచారిస్తుంది. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. తన భారము ఎలాగ పోవాలి, బోధలైతే విన్నది, బోధలు బట్టి అయితే మారింది. అయితే ఇంకా పూర్తిగా తన యొక్క భారము తొలగిపోవాలని అంటే ఎలాగాని ఏమి తోచక, దిక్కు తోచక యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆ పాదాలనన్నా ముట్టుకుంటే ఇంకా నేను నా పాపము క్షమాపణ జరుగుతుందని ఆశతో ఆమె ఇచ్చింది. ప్రభువు పట్ల ఆమెకు కలిగినటువంటి ఆ యొక్క ప్రేమ, అభిమానము
కట్టలు తెంచుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పడి ఆయన్ని కన్నీటి పర్యంతమైంది ఆమె తన కన్నీటితో పాటు ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. కారణం ఏంటంటే తన హృదయంలో ఉన్నటువంటి భారము తొలగుట వలన, తన హృదయాల్లో ఉన్నటువంటి భారాన్ని ఆయన బోధలో తగ్గించడం వలన కూడా తను కేవలము బాధతోనే కాకుండా ఆనంద బాష్పాలు కూడా తనకి వస్తున్నాయి. తనను రక్షించినటువంటి రక్షకుడు దగ్గరికి రాగలిగినందుకు, ఆయన పాదాల వరకు కూడా రాగలిగినందుకు ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. అందుకనే ప్రేమించి ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంది. ఇక ఆగలేక భక్తితోటి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి అత్యంతమైనటువంటి అభిమానము, ప్రేమతోటి ఆయన పాదాలని ప్రేమతో ముద్దు పెట్టుకుంది. తన యొక్క జుట్టుతోటి ఆయన పాదాలన్నిటిని కూడా తడిచి, తన కన్నీళ్లతో తడిపి ఆ యొక్క తలతోటి తన పాదాలని తుడవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు నీళ్లు తెప్పిస్తే ఆమె జుట్టును ఒక తువాలుగా వాడుకొని ఆయన పాదాలను కడిగి తన యొక్క ఆ యొక్క కుర్లతోటి పాదాలన్నిటిని కూడా తుడిచి ఆ యొక్క పాదాలకి అత్తరును పూసి తన యొక్క కృతజ్ఞతను, తనకున్నటువంటి భారాన్ని తగ్గించుకునేటటువంటి విధానముగా ఆమె చేస్తున్నటువంటి పరిచర్య ఎంతగానో ఈ యొక్క జీవ గ్రంథంలో లిఖింపబడింది అంటే ఆమె ఎంత గొప్పదైందో మనకి ఇట్టే అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదంతా కూడా చూస్తున్నాడు పరిచయుడు, ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు పరిచయుడు. మనసులో అనుకుంటున్నాడు. 39వ వచనంలో ఏమని అనుకుంటున్నాడు తెలుసా? ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ ఎవతయో అన్నాడు. ఏమన్నాడంటే భయంకరంగా, తనను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో, ఎటువంటిదో ఎలిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుంటుంది. ఈమె అన్యురాలు, పాపాత్మురాలు. పట్టణంలో ఈమెను ఎవరు కూడా గౌరవించడం లేదు. వేశ్యను ఎవరు కూడా గౌరవించరు. ప్రవక్త అయితే దగ్గరికి రాణిస్తాడా అని ఈ యొక్క పరిసైడ్ ఇవన్నీ మనసులోనే ఊహిస్తున్నాడు, పైకి అంటలేదు. కానీ యేసుక్రీస్తుకి మనస్సులను చదవగలిగిన వాడు, కారణమైన దేవుడు గనక ఇవన్నీ కూడా గమనిస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఇతను అనుకుంటున్నాడు, పరిసైడు ఒక గర్విష్ఠిగా అనుకుంటున్నాడు, సంకుచిత స్వభావంతో అనుకుంటున్నాడు. ఏమని అంటే, ఇతడు నిజంగా గొప్పవాడైతే, దైవజనుడైతే, పరిశుద్ధుడైతే ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను నన్ను ముట్టుకోకు, నేను పరిశుద్ధుడను, నువ్వు పాపాత్మురాలివి, నా దగ్గరికి నువ్వు వస్తున్నావేటి అని చెప్పును కదా. ఇతనేంటి మీదకి వచ్చేసి పాదాలు పట్టుకున్నా, పాదాలు ముద్దు పెట్టుకుంటున్నా, ఒక పక్కన ఆయన పాదాలను తుడిచేస్తున్నా సరే, అత్తరు రాస్తున్నా సరే, ఈయన ఏమీ పట్టనట్టుగా అలాగే ఉండిపోయేటేంటి అని ఆమె అనుకుంటూనే ఉన్నాడు. అక్కడ ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఇది నాన్న సీమోను అనుకుంటున్నాడు, ఈమెను ముట్టుకుంటే దూరంగా పోని ఎందుకు అనలేదు అని అనుకుంటున్నాడు. అయితే ఈ విధముగా దేవుని దగ్గరికి వస్తున్న వారిని, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి పాపాత్ముల విషయంలో, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి జీవితంలో అన్ని కోల్పోయి, అయ్యో నా దేవుని దగ్గరికే నేను రావాలి అని అనుకుంటున్న వారు, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి వారి గురించి ఈ విధముగా అనుకుంటారని యెషయా భక్తుడు ముందుగానే 65వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమని అంటాడు అక్కడ చూద్దామా? యెషయా 65:5లో చూసినట్లయితే, యెషయా 65:5, వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండును, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు, వీరు నా నాసికా రంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచుండు అగ్నివలను ఉన్నారు. చాలండి. కనుక మీరు ఇలాగ అనుకుంటారని ముందుగానే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా బయలుపరచబడింది. మీరు నా దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు, వీరు నా నాసికా రంధ్రములకు పొగలాంటి వారు అంటున్నాడు. కనుక ప్రతివాడు కూడా ఆ మాత్రము జీవితము కలిగిన వాడు నేను పరిశుద్ధుడను అనుకుంటాడు.
తనకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు, అనగా తన పాపం కంటే కొంచెం ఎక్కువ పాపం చేసినటువంటి వారు అపరిశుద్ధులుగా అనుకునేటటువంటి సమాజం ఇది. నేనే పరిశుద్ధుడను, నువ్వు నా దగ్గరికి రాతగదు అని అనుకుంటున్నటువంటి స్వభావం ఈ పరిసయుడు ఎలాగైతే బయటపరిచాడో అలా బయలుపరుస్తారు మానవుని యొక్క ఆలోచన విధానం అదని యెషయా భక్తుడు 65:5లోనే మనకి ఆనాడే తెలియజేయడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దగ్గరికి రానివ్వకూడదు కదా అని ఈ పరిసయుడు అనుకుంటున్నాడు. ఈ పరిసయుడు తనలో ఏమి అనుకుంటున్నాడో యేసుక్రీస్తుకి అంతా కూడా తెలుసు. అందుకే అతనికి సమాధానం చెబుతూ, సీమోను, నేను నీతో ఒక మాట చెప్పవలనని అనుకుంటున్నాడు ఆయన. నేను నీతో మాట చెప్పాలి, నువ్వు ఏంటి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఈ మాటలు బట్టి నీ క్షణంలో నీవు ఏంటి ఆలోచిస్తున్నావో కూడా యేసుక్రీస్తుకు తెలుసు. అనగా ఆ యొక్క సీమోను ఏ మనసులో ఏది ఆలోచించాడో, ఎలాగైతే యేసుక్రీస్తుకు తెలిసిందో, నీవు కానీ నేను కానీ ఏ యొక్క చెడు ఆలోచన కానీ ఎటువంటి ఆలోచన కానీ కలిగి ఉన్నా అది దేవునికి తెలుస్తుందనే విషయాన్ని మనం మరొకసారి ఈ దినాన్ని తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అందుకనే సీమోను, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, కాబట్టి నేను నీతో ఒక మాట చెప్పాలి. అతడు ప్రవక్తగా పిలవలేకపోయాడు యేసుక్రీస్తుని, కానీ ఏమన్నాడు? బోధకుడా అన్నాడు. కాబట్టి ఏంటంటే అక్కడ ప్రవక్తగా గుర్తించలేకపోతున్నాడు. ఇంటికైతే కొంచెం పెద్ద మనిషిలాగా ఉన్నాడు, గొప్పవాడే, ఇతను పిలిస్తే నాకు కూడా ఒక స్టేటస్ ఉంటుంది అన్నట్టుగా పిలిచాడేమో, కానీ యేసుక్రీస్తుని మాత్రం కనీసం ప్రవక్తగా కూడా అనలేకపోతున్నాడు. అందుకని మనం చూస్తాం, చాలా మంది ప్రభువా ప్రభువా నన్ను క్షమించని అంటారు, లేదా ప్రభువా అని ప్రతి మాటలో కూడా దేవా దేవా అని అంటుంటారు, కానీ జీవితం మాత్రం మారు. మాటలలో ప్రభువా అని మొదటి మాటలో ఉంటుంది, చివరి మాటలో ప్రభువా అని ముగిస్తారు. జీవితం మాత్రం మధ్యలోనూ ఎప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది. నా మాట కాదు, లూకాసు వార్త 6:46 ఈ మాట చెబుతున్నారు. లూకాసు వార్త 6:46లో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను, చాలండి, నేను చెప్పినట్టు మీరు చేయరు, మరి నన్ను ఎందుకు అస్తమానం ప్రభువా ప్రభు అని పిలుస్తారు? ఈ మాట మనతోటి చెప్తున్నారు జనాన్ని. నీవు క్రైస్తవులుగా 2 రకాల భాషలు ఉపయోగిస్తూ గుడిలో ఒక భాష, బడిలో ఒక భాష, బయట ఒక భాష మాట్లాడటము కాదు. ప్రభువా ప్రభు అని అక్కడ మాట్లాడడం, బయటకు వచ్చిన తర్వాత జీవితంలో మరొక మాటలు మాట్లాడటము. అందుకే దేవుడి జనాన్ని నీతో అంటున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు పిలుస్తున్నావు? నేనేమైనా పిలవననా? ప్రభువాని నా దగ్గరికి రమ్మననా? నీ ఇష్టమైతే నీ జీవితం బాగోవాలనుకుంటే ఈ స్త్రీలాగా నువ్వు మారి పశ్చాత్తాపడి రా అనే దినాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు సమాధానం ఇస్తూ, నిజమే, ఈమె పాపములో ఉండేది, కానీ ఇప్పుడు పాపాన్ని విడిచిపెట్టి ఆమె పశ్చాత్తాపంతో ఇక్కడికి వచ్చింది అని పరిసయ్యుడికి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అయితే ఆమె కూడా క్షమించబడినటువంటి పాపి, ఆమె రక్షించబడినటువంటి పాపి, తన ప్రేమను కనపరుస్తున్నటువంటి అన్యురాలినే. ఆమె పాపములు క్షమించబడ్డాయి, అందుకనే ఆమె కృతజ్ఞతతో ఇక్కడికి వచ్చింది అని యేసుక్రీస్తు వారు పరిసయ్యుడికి చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రవక్త అని కూడా అనుకోలేకపోతున్నాడేమో, కానీ ప్రవక్తల కన్నా గొప్పవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ కూడా క్షమించడానికి అధికారము కలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామన్నాను. ఆయన మాత్రమే క్షమించడానికి అర్హత కలిగినటువంటి దేవుడు. మరి ఇంకెవ్వరు కూడా భూమి మీద క్షమించేటటువంటి, పాపాన్ని క్షమించేటటువంటి అధికారము మరి ఎవరికి కూడా లేదు. కనుక ఈ దినాన్న నీకు సమీపముగా ఉన్నటువంటి
ఆయన దినమెల్లా నా చేతులు చాపుతున్నానని చెబుతున్నటువంటి ఆయన మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుని నువ్వు క్షమించమని అడిగితే నీ జీవితంలో నువ్వు కొత్త మలుపుని నువ్వు చూస్తావని కూడా ఈ సందర్భంగా దేవుడు నీకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు అప్పుడు పరిచయంతో అంటున్నారు 41వ వచనం నుంచి, అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్థులుండి, వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండని. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవరు అతనిని ఎక్కువగా ప్రేమించుదురో చెప్పుమనగా, అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సిరిగా యోచించదువని చాలండి అతనితో ఇప్పుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న ఎక్కువ పాపము క్షమించబడినటువంటి ఈమె యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తుందన్నది సమంజసమే అని పరిసయ్యుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకున్నాడు. అయితే ఈ ఉపమానములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త అయితే మనమందరము కూడా, అనగా పాపులందరూ కూడా అప్పు పడినటువంటి వారితో సమానం. పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నువ్వు 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 నేను అందరం కూడా ఆయనకి ఏం చేసామండి? ఏమున్నామండి? అప్పు పడి ఉన్నాం. నువ్వు అప్పు తీర్చవలసినటువంటి నువ్వు బాకీ ఉన్నావు. యేసుక్రీస్తు సృష్టికర్త, పాపిగా నువ్వు అప్పు పడ్డావని కూడా గమనించాలి. దినాన్న పాపము అప్పు లాంటిది. పాపులు దేవునికి అప్పు చెల్లించవలసినటువంటి బాధ్యత ఉన్నది. సృష్టించబడినటువంటి సృష్టిగా మనము దేవునికి అచ్చున్నాం. ఏ విషయంలో నీవు నేను అచ్చున్నామని అంటే, ఆయనకి విధేయత చూపించవలసినటువంటి విషయంలో దేవునికి నువ్వు అచ్చున్నావు. నీ అవిధేయత అనేటటువంటి అప్పు, నీవు అప్పు పడిపోయావని గమనించాలి. అనగా నీ అప్పు తీరాలని అంటే నీవు అవిధేయత వీడి విధేయతలో నీకు రావాలి. ఇలాగే ఎన్ని విషయాల్లో దేవునికి అప్పు పడిపోయావో, ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తే ఎంత అప్పు పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచించు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన అపరాధములు అప్పు చెల్లించబడలేదు. నీవు నేను చేసినటువంటి ఆ యొక్క పాపం అనే అప్పు ఆయనకి చెల్లించవలసినటువంటిది ఉన్నది. కనుక మనందరము కూడా ఇక్కడ దేవునికి అప్పు పట్టాం, దేవునికి అచ్చి ఉన్నాం, దేవునికి చెల్లించవలసినటువంటి వాళ్ళం ఉన్నాం. కొందరు చాలా ఎక్కువ అప్పు అయితే, అనగా ఎంత ఎక్కువ పాపం కలిగి ఉంటే అంత ఎక్కువ అప్పు నువ్వు ఇవ్వాల్సి ఉందని అర్థం. అప్పు పడిపోయేవని అర్థం. అనగా నీ పాపములను బట్టి కొందరు 500 దేనారాలు, కొందరు 50 దేనారాలు దేవునికి అప్పు పడిపోయి ఉన్నారనే విషయాన్ని మనము గమనించాలి. ఈ పరిసయ్యుడు తక్కువ పాపం చేశాడు కాబట్టి బహుశా 50 దేనారాలు ఇతనికే వర్తిస్తున్నాయి. 50 దేనారాలైనా 500 దేనారాలైనా ఎంతైనా సరే అప్పు అప్పే. అయితే ఈ అప్పు నీ జోబులో ఉన్నటువంటి ధనాన్ని తీసి ఇవ్వడం వలన తీరిపోయేటటువంటి అప్పు కాదు. వెండి బంగారాల వలన కానీ, కోడల రక్తము గొర్రెల రక్తం వలన కానీ చెల్లించడం వలన ఈ అప్పు తీరేది కాదు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీకా గ్రంథము, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా, నా అతిక్రమణకై నా జ్యేష్ఠ పుత్రుడిని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇచ్చునా. కనుక నువ్వు ఏది ఇచ్చినా నీ అప్పు తీరేటటువంటి పరిస్థితి కాదని ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. ఏది కూడా నీ అప్పు తీర్చలేదు. నీ నీతి కూడా ఆఖరికి
ఆయన అప్పుని తీర్చలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కేవలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్షమిస్తేనే తప్ప, ఆయన క్షమాపణ మాత్రమే నీ అప్పు తీర్చబడుతుంది. ఆ క్షమాపణ ద్వారా మాత్రమే. కాబట్టి నువ్వు క్షమించడాన్ని అడగడానికి సిద్ధముగా ఉంటే నీ అప్పు తీర్చబడుతుంది. కాబట్టి నువ్వు రుణ విముక్తి అవుతావు. పాపం అనే రుణ విముక్తుడివి, విముక్తురాలివి అవ్వాలని అంటే కేవలం ఉన్నటువంటి మార్గము ఆయన పాదాల దగ్గర స్త్రీలాగా పడి ఏడ్చి గగ్గోలు పెట్టి క్షమించమని అడగడము ఒకటే మార్గమని దినాన్న దేవుడు మన అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు పశ్చాత్తాపడి యేసుక్రీస్తును నమ్మితే నీ పాపములు క్షమించబడతాయి. నీ పాపము ఇక నిన్ను ఏలదు. ఇప్పుడు వరకు నిన్ను ఏలుతుంది, నిన్ను పరిపాలిస్తుంది, నీకు దిశానిర్దేశం చెబుతూ ఇలాగ వెళదామంటే కాదు ఇటురా అని నిన్ను తీసుకెళ్తూ నడిపిస్తున్నది, నిన్ను ఏలుతున్నది నీ పాపమే అని గమనించు. ఆ పాపము నిన్ను ఏలకుండా ఉండాలని అంటే ఉన్నటువంటి మార్గము యేసుక్రీస్తు దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ నువ్వు పొందుకున్నట్లయితే నీ పాపం అంతా కూడా ప్రక్షాళన జరిగి నీ హృదయం తేలికవుతుందని కూడా ఇది నాన్న ఆ అనుభవమే ఈ స్త్రీలో మనము చూస్తున్నాం. ఈ స్త్రీకి వచ్చినటువంటి ఆ అనుభవం బట్టే ఆమె కన్నీటితోటి ఆనంద బాష్పాలు కూడా రావడానికి గల కారణము తన హృదయము తేలికవడం వల్ల. అయితే ఈ యొక్క పరిస్థితుడు 50 దేనారాలు అనగా కొంతవరకైనా సరే తప్పుగా చేసి పాపము కలిగి ఉన్నటువంటి తేను కూడా దేవునికి అచ్చి ఉన్నాడు, అప్పు కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న కొంతవరకైనా సరే పరిచయుడు యేసుక్రీస్తు మీద ప్రేమ చూపించాడు కనుకనే ఇంటికి భోజనానికి పిలవడంలో ఆ కొంతైనా సరే తనలో ఉన్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కానీ ఈ స్త్రీ అంతకంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా విస్తారముగా ప్రేమించింది కనుకనే ఆమె సీమోనుతో అంటున్నాడు 44లోనో, ఈ స్త్రీ వైపు తిరిగి ఆమెతో అతనితో చెప్తున్నాడు. చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచెను. సరే, 47లో ఏమనుందంటే, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నానన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎవరికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమిస్తాడు చెప్పి నీ పాపములు క్షమించబడినవని ఆమెతో చెప్పాడు. కాబట్టి ఆమెతో చెప్పినటువంటి ఆ మాట బట్టి ఆమె భారం అంతా తొలగిపోయింది. ఏంటి? నీ పాపములు క్షమించబడినవి అని. ఎందుకనంటే దాని ముందు నేను చెప్పాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైనటువంటి పాపములు. నువ్వు ఎంత ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమిస్తే అంత ఎక్కువగా నీ యొక్క పాపములు క్షమించబడతాయని దినాన్న దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, గమనించాలి, ఆమె కన్నీరుతో ఆమె ప్రాధేయపడింది కానీ ఆమె యొక్క కన్నీరు మాత్రము ఆమెకు రక్షణ ఇవ్వలేదు. కన్నీరు ఎవరు రక్షణ ఇవ్వదు. కన్నీరు కార్చి నీ యొక్క బాధను తెలియజేయచ్చు కానీ కన్నీటి వలన నీకు రక్షణ రాదు. అందుకే 50వ వచనంలో ఏమన్నారండి అక్కడ? 50వ వచనంలో, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. కనుక విశ్వాసమే ఆమెను రక్షించింది. అంతేగాని కన్నీరు కాల్చేవారు చాలా మంది ఉంటారు. బాధలు వచ్చినప్పుడు లేకపోతే ఎవరినో ఉద్దేశించుకునో లేదా ఎవరి వైపు చూస్తూ నువ్వు కన్నీరు కార్చుండొచ్చు. కానీ కన్నీరు కార్చడం అన్నది విశ్వాసము నువ్వు వ్యక్తపరిచేటటువంటి ఒక క్రియ తప్పించి కన్నీటితోటి వల్ల నీకు రక్షణ రాదు. నీకు రక్షణ రావాలని అంటే యేసుక్రీస్తుని క్షమాపణ అడిగిన తర్వాత
ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకే నా మాట అన్నారు, మరొకసారి చదువుతామా? అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను అని. కనుక ఇక్కడ విశ్వాసము ఆమె ఎలాగ ప్రదర్శించింది అంటే కన్నీటి ద్వారా, ఆయన యొక్క పాదాలను ముద్దు పెట్టుకున్న ద్వారా, పాదాలను కడగటం ద్వారా. ఇవన్నీ క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి ఇవన్నీ క్రియలే కానీ రక్షించబడడానికి మెయిన్ కావాల్సింది ఏంటి? విశ్వాసం. యేసుక్రీస్తునందు ఆమె చూపించినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము ఎవరిని పట్టించుకోలేదు. నలుగురిలోనికి రాలేనటువంటి జీవితమైన, నన్ను చూసి ముఖం మీదే ఉమ్మి వేసేటటువంటి పరిస్థితి అయినా సరే, ఎక్కడికి నలుగురిలోకి రాలేనటువంటి పరిస్థితి అయినా సరే, ఆమె అవమానానికైనా సరే ఎదురాడి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆ పాదాలని పట్టుకొని ఆయన క్షమాపణలు అడిగి తన హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ఆమె పోగొట్టుకుంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8-9లో ఒక మాట చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునో అతిశయపడ వీలు లేదు. చాలండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారనే విషయాన్ని ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ స్త్రీ ఆ కన్నీటి ద్వారా యేసుక్రీస్తు పాదాలు కడిగి ఆమె తీసుకొచ్చినటువంటి అత్తరును ఆయన పాదాలకు పోయడం ద్వారా యేసు ఎందుకు తిరస్కరించలేదని అంటే ఆమె విశ్వాసము ద్వారా ఆమె విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఆమె చేసేటువంటి క్రియలపైన అడ్డు చెప్పలేదు. తద్వారా ఆమెకు సమాధానము కలిగించారు, ఆమె హృదయాన్ని తేలిక చేశారు, ఆమె జీవితంలో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అనగా అంత భయంకరమైనటువంటి పాపాత్మురాలినే క్షమించినటువంటి దేవుడు మనల్ని కూడా ఎందుకు క్షమించలేని ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన జీవితాలని మార్చుకుందాం. ఈ శ్రమల దినాలలో దేవునికి సమీపముగా మన అందరం కూడా ఇంకా వచ్చి మన జీవితాలను అందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇంకా లోపల మూలలు ఎక్కడెక్కడ ఉండిపోయినటువంటి 50 దేనారాల పాపమైన, 1 దేనారమైన పాపమైనా సరే దేవుడికి నువ్వు అప్పుబడిపోతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతిదీ కూడా, ప్రతి అప్పు నుంచి కూడా, పాపం అనే అప్పు నుంచి నువ్వు రుణవిముక్తుడివి కావాలని అంటే ఇదే అనుకూలమైనటువంటి సమయము. దేవుని యొక్క పాదాలు పట్టుకొని అందరినీ కూడా అడుగుదాం, సంతోషముగా హృదయాల్ని తేలిక చేసుకుందాం. తద్వారా కుటుంబాలు మీ యొక్క వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదించబడతాయని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించిన గాక. ఆమేన్.